పాటలు పాడుతూ ఉందని మామూలుగా అనుకుంటాం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆకాశమా ఆలకించు, భూమి చెరియొక్కును, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసుకుని అని దేవాది దేవుడైన యేసులో సాగిస్తూ ఉన్నాడు. కానీ ఏమిటంటే నిన్ను నన్ను మనందరినీ పుట్టించిన దేవాది దేవుడు యేసుకు. కాబట్టి సాక్షి చెప్తా ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెయ్యొక్కుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసుకుని వారి నాన్న తిరుగువారిని వస్తా ఉన్నాను. దేవుడు నాకు సెలవుస్తుంది. కాబట్టి మన అందరము ఏ జాతి వారులైనా ఏ దేశ వాసులైనా అందరూ కూడా ఒకే జాతి పిల్లలు మనం అందరం కూడా. అందుకనే ఏ దేశానికి వెళ్ళినా అదే ముక్కు అదే కన్ను. కానీ మనం అందరూ జన్మంతో కర్మంతో పాపాత్మము. దేవుని యొక్క సెలవుస్తుంది. పాపములకు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసు క్రీస్తునందు నిత్య జీవం. కానీ ఏంటంటే నిన్ను నన్ను సృష్టించే సృష్టికర్త దేవాది దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో యాత్రికులు ప్రవేశం. అయితే మన ప్రయాణం ఎక్కడికి మనం అందరం యాత్ర ముగించాల్సిందే. అయితే రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము నష్టము, ఒక మార్గం మన బాబుని చెడుపెట్టుకోవడానికి లోకానికి వచ్చినాడు. వార్త మీకు ప్రకటించబడుతుంది. మరిన్ని వివరాల కొరకు మన యొక్క కాలనీలో అశోక్ నగర్ నెంబర్ బ్లాక్ వన్ లోనే రఘుపోత ప్రార్థన మందిరం ఉన్నది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఏమైనా ప్రార్థన అవసరం వచ్చి ప్రార్థన చేసుకుంటూ దైవసేవకులు అందుబాటులో ఉంటారు. దయచేసి మిమ్మల్ని అందరినీ దేవుడు మీ కుటుంబాలను దీవించిన దాకా నుండి 76 పాట ఎలాంటి ఎవరైనా పాపము, ఈ పాపం ఎలా వచ్చింది అనగా మనల్ని కూడా ఒక మానవుని నుండి మనల్ని కూడా దేవుడు జన్మింపజేస్తూ వచ్చినాడు. ఆ యొక్క మొదటి మానవుడైన ఆదాము తన భార్య అయిన హవ్వతో కలిసి దేవునికి వ్యతిరేకమైన పని అనగా ఆయన తినొద్దన్న పండును తినడాన్ని బట్టి వారు దేవునికి దూరమైతూ వచ్చినాడు. అదే పాపముగా ఎంచబడుతూ వచ్చింది. మనం ఏ దేశవాసులమైనా ఏ ప్రాంతవాసులమైనా మనమందరం కూడా ఆ ఒకటే వ్యక్తి అయిన ఆదాము నుండి వచ్చినాము. కాబట్టి మన పితరుడైన ఆదాము పాపంలో జీవించిన వాడు. ఆయన నుండి వచ్చిన మనమందరం కూడా పాపలమే అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అయితే ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఇది నరకము, అగ్నిగుండము. ఈ భూమి మీద మనం చేసిన కూలికి, చేసిన డ్యూటీకి, చేసే బిజినెస్ కి మనకందరికీ కూడా జీతము లేదా డబ్బులు మనం సంపాదిస్తాం. అదేవిధంగా ఈ యొక్క పాపం వల్ల వచ్చే జీతము, ఈ పాపం వల్ల మనం